హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలోని చారిత్రాత్మక చంద్రగిరిలో వెలిసిన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయం యొక్క మహిమాన్వితమైన చరిత్రను తెలుసుకుందాం. 36 గ్రామాలకు గ్రామ దేవత. ఒక్క కంకణం కట్టుకుంటే చాలండి, ఇక మద్యం జోలికి పోరు. అక్కడ వెలిగించే కర్పూరం మీద ప్రమాణం చేస్తే చాలు జీవితం మారిపోతుంది. మద్యం అలవాటు పడ్డవారు తడి బట్టలతో అమ్మవారి ఆలయంలోకి వచ్చి అర్చకులు కట్టే కంకణాలు ధరించి కర్పూరం వెలిగించి ప్రతిజ్ఞ చేసి మొక్కును తీర్చుకుంటారు. రాహుకాల పూజ చేస్తారండి ఇక్కడ. ఆ రాహుకాలంలో పూజ చేసి అభిషేకం చేసిన నీళ్లు అంటే పసుపు, కుంకుమ, గంధం కలిపిన నీళ్లతో వచ్చిన భక్తులకు, పిల్లలకు అందరిపై చల్లుతారండి. ఆ అభిషేకం నీళ్లు రోగాలకు సంజీవనిలా పనిచేస్తాయి. చంద్రగిరిని కాపాడుతున్న అమ్మలగన్న అమ్మ మూలస్థాన ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ గ్రామ సరిహద్దులో ఉండి తన ప్రజలను సకల ఆపదల నుండి కాపాడే తల్లి. కన్నడ భాషలో ఎల్లరిగే అమ్మ అంటే అందరికీ అమ్మ అని అర్థం. అలాగే తెలుగులోని ఎల్లమ్మ అంటే అందరికీ అమ్మ అని అర్థం. పురాణాల ప్రకారం ఈ ఆలయానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. దక్షిణ ప్రజాపతి యజ్ఞం చేసి తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు. అయినా పార్వతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తన తండ్రి తన భర్తను అవమానించడం భరించలేక ఆమె యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆగ్రహించిన శివుడు పార్వతి దేహాన్ని యజ్ఞకుండం నుండి తీసి ప్రళయతాండం చేస్తున్నప్పుడు ఆమె శరీరం నుండి 9 చుక్కలు వేరువేరు ప్రదేశాల్లో పడ్డాయి. ఆ 9 ప్రదేశాల్లో శక్తి దేవతలు వెలిశారు. అందులో ఒక చుక్క చంద్రగిరిలోని ఒక వేప చెట్టు వద్ద పడి అక్కడ మూలస్థాన ఎల్లమ్మ తల్లి వెలిసింది. మరో కథనం ప్రకారం పూర్వం చంద్రగిరి ప్రాంతంలో సరైన వైద్య సదుపాయాలు లేక కలారా వంటి అంటువ్యాధులతో ప్రజలు చనిపోతుండేవారు. ఆ సమయంలో దగ్గరలోని కొండపై తపస్సు చేసుకుంటున్న అగస్త్య మహర్షిని గ్రామస్తులు ఆశ్రయించారు. అగస్త్యుడు తన దివ్య దృష్టితో ఆ ప్రాంతంలో 3326 దుష్టశక్తులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని గ్రహించారు. అగస్త్య మహర్షి మూలస్థాన ఎల్లమ్మ వెలిసిన వేప చెట్టును గుర్తించి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలాగే మరో విగ్రహాన్ని కూడా సృష్టించి గ్రామస్తులకు ఇచ్చి పూజలు చేయమని ఆదేశించారు. గ్రామస్తులు ఆ 2 విగ్రహాలను వేప చెట్టు వద్ద ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుండి ఆ ప్రాంత ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందారు. మూలస్థాన ఎల్లమ్మ తల్లి తన భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా శుక్రవారం మరియు అమావాస్య రోజులలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. శ్రీకృష్ణదేవరాయలు చంద్రగిరిని తన 2వ రాజధానిగా చేసుకున్నప్పుడు ఆయన మరియు ఆయన కుటుంబ సభ్యులు ఈ ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేవారని చరిత్ర చెబుతోంది. ప్రతి సంవత్సరం ఇక్కడ కొండ చుట్టూ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీవాణి ట్రస్ట్ నుంచి 2,35,00,000 రూపాయలు ఈ ఆలయ పునర్నిర్మాణానికి 2024లో విరాళంగా ఇచ్చారు. తిరుపతికి సమీపంలో బెంగుళూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయం చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఒక పుణ్యక్షేత్రం. మీరు ఎప్పుడైనా చంద్రగిరి వచ్చినప్పుడు తప్పకుండా ఈ మూలస్థాన ఎల్లమ్మ తల్లి దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందండి. తిరుపతి నుంచి 15 కిలోమీటర్లు, చంద్రగిరి బస్టాండ్ నుంచి ఆలయానికి 1/2 కిలోమీటరు ఉంటుంది. ఇదండి మూలస్థాన ఎల్లమ్మ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేశాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. టాటా.